మిస్ వరల్డ్ ఫెస్టివల్లో భాగంగా ఆఫ్రికన్ కంటెస్టెంట్స్ అందరూ పోచంపల్లిని సందర్శించారు. ఈ గ్రామం యునైటెడ్ నేషన్స్ టూరిజం ఆర్గనైజేషన్ గుర్తించిన బెస్ట్ టూరిజం విలేజ్గా ప్రసిద్ధి పొందింది. కంటెస్టెంట్స్కి సాంప్రదాయ తిలకం, కలాటం నాట్యంతో స్వాగతం పలికారు. వారు పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ మ్యూజియం సందర్శించి మగ్గాలపై నేసిన చీరల ప్రదర్శనను ప్రత్యక్షంగా చూశారు. కొన్ని అద్భుతమైన బొమ్మలతో డిజైన్ చేసిన హస్త నిర్మిత చీరలు వారికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఈ పర్యటనలో మెహందీ కళ మరియు ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలు కూడా ఉన్నాయి. పోచంపల్లి ఈకట్ టెక్స్టైల్స్ టూరిజం పార్క్లో కంటెస్టెంట్స్ మగ్గాలపై నేస్తబడుతున్న ఈకట్ చీరలను ప్రత్యక్షంగా చూశారు. స్థానిక నేత కార్మికులు తమ నైపుణ్యాన్ని, అనుభవాన్ని వారికి వివరించారు. ఈ పర్యటన హ్యాండ్లూమ్స్ ఫ్యాషన్ షోతో ముగిసింది. అక్కడున్న మోడల్స్ ఈకట్ చీరలు, వస్త్రాలు ధరించి ర్యాంప్పై నడిచారు. రంగుల అల్లిక మరియు సాంప్రదాయ నైపుణ్యం ఆఫ్రికా కంటెస్టెంట్స్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత మన హైదరాబాద్లో ఒక చాలా ఇన్స్పైరింగ్ ఈవెంట్ జరిగింది. అదేంటంటే ఆఫ్రికా గ్రూప్కి చెందిన 25 మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్తో పాటు డాక్టర్లు, నర్సులు మరియు మెడికల్ స్టూడెంట్స్, అనేక దేశాల నుండి వచ్చిన వాళ్ళందరూ హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉండే ఏఐజీ హాస్పిటల్స్ని విజిట్ చేశారు. ఈ ఈవెంట్ ఒక మెడికల్ టూరిజం ప్రోగ్రాంలో భాగంగా జరిగింది. కంటెస్టెంట్స్ కొందరు పేషెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యారు. మన ఏఐజీ హాస్పిటల్స్లో డాక్టర్స్ చేసే ట్రీట్మెంట్ మెథడ్స్, పేషెంట్ కేర్ మరియు టెక్నాలజీని చూసి ఇంటర్నేషనల్ విజిటర్స్ చాలా ఇన్స్పైర్ అయ్యారు. ఆఫ్రికా కంటెస్టెంట్స్ గ్రూప్లో కూడా మెడికల్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఏఐజీ హాస్పిటల్స్లో జరిగిన ఆధునిక వైద్య పరిజ్ఞానం చూసి ఎంతో ఇన్స్పిరేషన్ పొందారు. ఈ అనుభవం వారి తన దేశాల్లో పంచుకోవడానికి ఎంతో విలువైనదిగా మారింది. ఇది నిజంగానే బ్యూటీ విత్ పర్పస్ అనే కాన్సెప్ట్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ సందర్శనలో సౌందర్య మరియు సేవా భావన కలిసిన ఒక అద్భుతమైన అనుభవం ఏర్పడింది. భారత వైద్య రంగంపై వారి అభిమానం పెరిగింది. ఇంకో పక్క ఏషియా మరియు ఓషనియా ప్రాంతాల నుండి వచ్చిన 22 కంటెస్టెంట్స్ అందరూ మహబూబ్ నగర్ జిల్లాకు సందర్శించారు. ముందుగా వాళ్ళు చూశారు ఒక న్యాచురల్ వండర్, అదే పిల్లల మర్రి ట్రీ. ఇది 700 years ఓల్డ్ అని అనుకుంటారు. హైదరాబాద్కు 90 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇది 3.5 ఎకరాల విస్తరించి ఉంది. పిల్లల మర్రి అంటే చిన్న పిల్లలతో ఉన్న చెట్టు. ఈ పెద్ద ట్రీకి చాలా ఏరియల్ రూట్స్ ఉన్నాయి. మేజ్ లాగా స్ప్రెడ్ అయ్యి ఎండ్యూరెన్స్ అండ్ రీజనరేషన్ని రీప్రజెంట్ చేస్తుంది. అక్కడ కంటెస్టెంట్స్కు సాంప్రదాయ హారాలతో స్వాగతం పలికారు. వారు బతుకమ్మ ఉత్సవాన్ని చూశారు. అలాగే బంజారా డ్యాన్స్ లాంటి జానపద కళలతో తెలంగాణ లైఫ్ స్టైల్ని ఆస్వాదించారు. తర్వాత వాళ్ళు డిస్ట్రిక్ట్ ఆర్కియాలజికల్ మ్యూజియంని విజిట్ చేశారు. 1976లో స్థాపించబడిన ఈ మ్యూజియంలో పూర్వరాల యుగం నుంచి మధ్య యుగాల వరకు ఉన్న అరుదైన వస్తువులు ఉన్నాయి. చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు మరియు విజయనగర సామ్రాజ్యాల నాటి శిల్పకళలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇందులో బీడ్రీవేర్, బ్రాంజ్ విగ్రహాలు, చైనీస్ సిరామిక్స్ వంటి ఎన్నో కళాఖండాలు ఉన్నాయి. ఆ తర్వాత రాజరాజేశ్వర టెంపుల్ని చూశారు. 16వ శతాబ్దానికి చెందిన ఈ శైవ ఆలయం విజయనగర శైలిలో నిర్మించబడింది. ఇంతకుముందు ఇది ఎల్లదిన గ్రామంలో ఉండేది. కానీ శ్రీశైలం డ్యామ్ వల్ల నీట మునగడం కారణంగా ఇది 1980లో పిల్లల మరియు మ్యూజియం ప్రాంగణానికి మార్చారు. శిల్పాల అందం, రంగమండపంలో ఉన్న 16 స్తంభాలు, నంది విగ్రహం ఇవన్నీ పురాతన కట్టడాల కళాత్మకతను చాటుతున్నాయి. ఈ యాత్ర నిజంగానే తెలంగాణ ఒక రిచ్ హిస్టరీని గ్లోబల్ స్టేజ్ మీద హైలైట్ చేస్తుంది. వాళ్ళకి ఈ యాత్ర ఒక మంచి టైం ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇంకా ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఒకవేళ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఒక లైక్ కొట్టండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.